నరసరావుపేట పట్టణం బరంపేట చాకిరాలమెట్ట దగ్గరలో ఉన్న రజక కమ్యూనిటీకి చెందిన దోబీఖానా స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వీరికి సహకరించిన రెవెన్యూ మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు స్థానిక బస్టాండ్ సెంటర్లో రజక సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బరంపేట సాకిరాలమెట్టలో రజక కులస్తులు కులవృత్తి నిర్వహించుకోవడానికి నాటి జమీందార్ టిఎస్ నెంబర్ 1813/15A స్థలాన్ని కేటాయించారని, నాటి నుండి ఆ స్థలంలో తమ కులవృత్తి నిర్వహించుకుంటూ నిరుపేదలైన రజకులు ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారని, ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశం కొందరు అక్రమ నిర్మాణాలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట జిల్లా కేంద్రమైనటువంటి బరంపేటకు దగ్గరలో ఉన్నటువంటి చాకిరి మెట్ట గత దోబిఖానా ఏదైతే రజకులకు సంబంధించినటువంటి దోబీ ఘాట్కి ఇచ్చినటువంటి గత 100-150 సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో గత ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఆ మిగిలినటువంటి 40 సెంట్లు స్థలాన్ని మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి అగ్రకులాలు, వాళ్ళకి సంబంధం లేనటువంటి అగ్రకులాలు ఆ స్థలాన్ని ఆక్రమించడం లేదా అక్కడ రేకుల షెడ్లు ఇచ్చి వేసుకొని దాన్ని చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్థలం కాడ మరి రజక నాయకులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు మొత్తం కలిసి దాని మీద పోరాటం చేస్తా ఉన్నారు. స్థానిక అధికారుల దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నా పేరు మక్కెన శ్రీనివాసరావు అండి. ఆంధ్రప్రదేశ్ రజక జనసేవా సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మరి ఈ యొక్క నరసరావుపేటలో రజకుల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టమని ఆఫీసర్లను కానీ మరి అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ వేడుకుంటూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాము. మరి మా పోరాటాన్ని ఎవరు కూడా మురా ఆలకించకుండా వాళ్ళ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ మా యొక్క రజకుల దోబీఘాట్ స్థలాన్ని ఆక్రమణ చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం బరంపేటలో సాకిరాలమెట్ట వద్ద ఉన్న దోబీఘాట్ స్థలాన్ని గతంలో జమీందారు గారు రజకులు తమ కులవృత్తి నిర్వహించుకోవడం కోసం స్థలం కేటాయిస్తే దానిలో నిరుపేద రజకులైనటువంటి వాళ్ళు తమ కులవృత్తులు నిర్వహించుకుంటూ ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లా కేంద్రంగా నరసరావుపేట పట్టణం ఏర్పడిన తర్వాత భూములకు అత్యంత విలువలు పెరగడం వలన ఇది నరసరావుపేట మున్సిపాలిటీలో ఈ దోబీఘాట్ స్థలం ఉండడం వలన ఆ భూములు విలువలు పెరిగి ఉండడం చేత ఈ భూములు ఎలాగైనా కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఆ స్థలాలని ఆక్రమించేసి మొత్తంగా ఆ స్థలానికి అక్రమ పట్టాలు పొందడం జరిగింది.